అందరికీ నమస్కారం. కొన్ని చూస్తుంటే ఈ రోజులలో మనం ఏం చేసినామని చెప్పుకునేదానికంటే ఎక్కువ ఈజీగా పాలిటిక్స్లో గెలవాలన్నా, అధికారం చేయించుకోవాలన్నా అడ్డదారులలో ఎట్లా పోవాలి అంటే ఒకటి మత కళాలు రెచ్చగొట్టాలి, లేదా ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి రెచ్చగొట్టి ఏం చేసినామనేది చెప్పుకోకుండా అధికారంలోకి రావాలి, ఆక్యుపై చేసుకోవాలి. ఇది ఒక ఈజీగా పాలిటిక్స్లలో ఇదివరకు ఉన్నటువంటి పాలిటిక్స్ అనేటివి చూస్తున్నాం కానీ అవపడట్లే ఈ రోజులలో. ఇవాళ నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని. సెక్యులర్ పార్టీ ఏదన్నా ఉన్నది అంటే మొట్టమొదటిది కాంగ్రెస్ పార్టీ అని మాత్రం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. దానికి తోడు ఇలా రాహుల్ గాంధీ గారు వారి సిద్ధాంతం మాకు జెండా ఇచ్చి ఇలా ఇంటింటికి తిరగమని చెప్పి జై భీమ్, జై బాబు, జై సంవిధాన్, ఇలా ఆఖరికి రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేసే విధంగా ఇలా వ్యవహరించడం. బీజేపీ అనేది ఒక మనిషిని మనిషి తీరుగా చూడకుండా ఎంతసేపు ఎవరు ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి, మేము అధికారంలో రావాలి. ఇలా ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది. ఇవాళ ఇక్కడ పేడ్ ఆర్టికల్స్ని పెట్టి ఇంతకుముందు చెప్పినట్టు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రోజు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసుకుంటూ దాన్ని ఏ విధంగా అంటే పండ్లు అమ్మొద్దు, బిర్యానీలో మూత్రం పోస్తున్నారని చెప్పిన వారు నిజంగా కూడా వీటన్నిటినీ మనుషులలో నాటకపోయేటట్టు, ఇంటి పక్కకు క్రిస్టియనో ముస్లిమో ఉంటే కూడా ఇంకా గ్యాప్ పెంచేటట్టు. నేను ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావచ్చు, నేను ఇవాళ ఎమ్మెల్యే కావచ్చు, కానీ గత 18 ఏళ్ళకి వెళ్ళి కలిసి అందరం ఐకమత్యంగా ఎప్పుడు కానీ క్రిస్టియన్స్ వస్తే క్రిస్టియన్స్ తోటి మేము ఒక చర్చిలలో కుసం చేసినాం. రంజాన్కి వస్తే ఇఫ్తార్ పార్టీలను పెట్టుకొని కూర్చొని మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి వరంగల్ ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటూ మనం ముందుకు పోతున్నటువంటి సందర్భాలలో ఈ నెల రోజులకి నిజంగా కూడా చెప్తున్నా, భయం వేస్తున్నది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దీన్ని ఏం జరుగుతుందో, ఎందుకు ఇట్లా వాతావరణం సృష్టిస్తున్నారు, ఎన్నడూ ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళం ఇలా ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, వాటిని రానియకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పర్టికులర్గా మన అందరి మీద ఉన్నది. అది ఎవరో తప్పు చేసిండ్రు, వాళ్ళు చేసిండ్రా, వీళ్ళు చేసిండ్రా అనేది కాకుండా మన వరంగల్ జిల్లా మటుకు నేను చెప్పగలుగుతా. రాజ్యాంగానికి వచ్చినట్టయితే వక్ఫ్ బోర్డు బిల్లు మీద మా పార్టీ నిర్ణయానికి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మేము నిరసనలు తెలిపినాం, మా వంతు బాధ్యత చేసినాం. మీరు అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందు వరుసలో మేము ఉంటామని కూడా మేము ముందు చెప్తున్నాను. ఇవాళ మీరు అందరు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దేనికి కానీ ముందు వరుసలో మేమే ఉంటాం. ఒక ఎమ్మెల్యేగా, మా జిల్లా ప్రెసిడెంట్గా, నాయకులు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఉంటాం మీ ముందు. దానికి ఏ విధమైన నిర్ణయాలు అనేది మీరు పెద్ద మనుషులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు నిర్ణయాలు తీసుకోండి. ఏ పర్మిషన్స్ కావాలన్నా, ఏవి కావాలన్నా వాటికి నేను తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు కుసుల్ పాషా గారు ఎప్పుడు చూసుకుంటారో మొదటికెళ్ళి కూడా ఒక కుల పెద్ద నుంచి కమిటీ ఉన్నారు, మీరు అందరు కూడా ఉన్నారు. దాంతోపాటు ఎస్సీ, మైనార్టీ అన్ని వింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి మనవి చేస్తూ, మరి విశ్వనాథం గారు ఏఐసిసి సెక్రటరీ గారు వారు మెడ్రాస్కి వెళ్ళి వచ్చారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ గురించి తెలియకుండా ఉండే వారు హైదరాబాద్ పోతుంటే వారిని కూడా రిప్రజెంటేషన్ 2 నిమిషాలు ఇక్కడ ఇస్తే బాగుంటుందని చెప్పి తీసుకురావడం జరిగింది. వారికి తెలుగు రాదు, 2 నిమిషాలు వారు కూడా 2 నిమిషాలు మాట్లాడిస్తే వారిని హైదరాబాద్ పంపించాలని మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్.